2-3 డేస్లో పట్టుకొచ్చేస్తారులే, బాధపడకు. దీన్ని కదిలించమాకు, కదిలించకు దీన్ని. సీతాఫలమా, నల్లని దొంగలు ఎర్రని సూర్యుడు అన్నాను. ఏడి మరి ఎర్రని సూర్యుడు సీతాఫలంలో ఎక్కడ ఉంటాడు? అబ్బాయి ఎంత బాగుంది చూడండి ఫ్లవర్, మందారం ఫ్లవర్ కదా, చుట్టూతా ఎల్లో, మధ్యలో రెడ్. ఏముంది, నాకైతే చాలా నచ్చింది ఇది. చూడండి ఇలా పెడితే బాగుంది. ఇంకా 15 మినిట్స్ మహేష్, అయిపోద్ది. 15 మినిట్స్లో క్లోజ్ చేద్దామా మనము? 15 మినిట్స్లో క్లోజ్ చేద్దామా? సీతాఫలం కాదు. అమ్మో, ఇది చూసారా? ఇది ఈ పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి చెట్టు మొక్క, పచ్చిమిర్చి మొక్క, మిరప మొక్క భలే ఉంది కదా. చిన్న చిన్న మొగ్గలకి కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా. ఇక ఇదేమో క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్ అన్నమాట. క్యాప్సికమ్ ఎంతమందికి ఇష్టం? క్యాప్సికమ్ కూర నాకు చాలా ఇష్టం. తెలుసు కదా ఎందుకు ఇష్టమో, మా అమ్మ బాగా చేస్తుంది కాబట్టి ఇష్టం. ఓకే, తీసేద్దామా? ఇప్పుడు నార్మల్గా వచ్చేసాం మళ్ళీ. మహేష ఉన్నావా? అడిగాను కదా, ఏమడిగాను? నల్లటి దొంగలు, ఎర్రటి సూర్యుడు, పచ్చని పొలం అని అడిగితే నువ్వు సీతాఫలం అని చెప్తున్నావే. సీతాఫలం కాదే. సరే, నల్లటి దొంగలు, పచ్చని పొలం అంటే అనుకుందాము. మరి ఎర్రటి సూర్యుడు ఏంటి దీంట్లో? సీతాఫలంలో ఎర్రటి సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పు మహేషా, చెప్పు మహేషా, చెప్పు మహేషా, నువ్వు చెప్పు మహేషా. చెప్పు మహేష, ఉన్నావా? అబ్బా మహేష, చాలా స్లోగా ఉంది మీ దగ్గర నెట్. టూ బ్యాడ్. ఇంత స్లోగా ఉంటే ఎట్లా మహేష? ఎలా మహేష, ఇంత స్లోగా ఉంటే మీ దగ్గర? చెప్పు అంటున్నారు. చెప్పు. ఇది వాటర్ మిలన్. ఎస్ రైట్ మహేష, యు ఆర్ రైట్. ఇంకో క్వశ్చన్ అడిగేదా? సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నా నీ కోసం. నువ్వు అన్ని టఫ్ అంటున్నావు, అందుకనే సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను మహేష గురించి. ఓకేనా? అడగనా? నీటితో పంట, ఆకులు లేని పంట. నీటితో పంట, ఆకులు లేని పంట ఏమిటది? నీటితో పంట, ఆకులు లేని పంట ఏమిటా పంట? చెప్పు మహేష్.